గత క్లాసులో కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్కి సంబంధించి బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి అనేటువంటిది వాటిని తెలుసుకున్నాం. ముఖ్యంగా అందులో మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటి, పబ్లిక్ ఫండ్ అంటే ఏంటి, ఆ 3 ఫండ్స్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా మనం రెవెన్యూ అకౌంట్ గురించి తెలుసుకున్నాం. రెవెన్యూ అకౌంట్లో మళ్ళీ 2 అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. రెవెన్యూ ఆదాయం ఒకటి, రెవెన్యూ వ్యయం ఒకటి. అదేవిధంగా మూలధన అకౌంట్లో, క్యాపిటల్ అకౌంట్లో మూలధన రాబడులు, మూలధన వ్యయం ఉంటాయని చెప్పుకున్నాం. ఇవి కాన్సెప్ట్స్ క్లియర్గా తెలుసుకోవాలి. అలాగే బడ్జెట్లో రకాలు కూడా తెలుసుకున్నాం. ఏమేమి బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి, వాటి గురించి కూడా మనం అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లోటు బడ్జెట్. ప్రభుత్వానికి రాబడికి మించి వ్యయం ఉన్నప్పుడు దాన్ని లోటు బడ్జెట్ అంటాం. అసలు ఈ లోటు బడ్జెట్ ఎలా పూర్తిస్తారు, ఈ లోటు బడ్జెట్లో ఉన్నటువంటి భావనలు ఏంటి, కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్, వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అందులో మనకి మొట్టమొదటిది కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్. ఇందులో మనం లోటు బడ్జెట్ అంటే ఏంటి, అందులో చూడండి, బడ్జెట్లో ఆదాయానికి మించి వ్యయం ఉండటం లోటు బడ్జెట్ అంటాం. బడ్జెట్ డెఫిసిట్ అనమాట, ఆదాయానికి మించి వ్యయం ఉండటం. లోటు బడ్జెట్లో రకాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఎన్ని కనిపిస్తున్నాయి అక్కడ మీకు? 5 కనిపిస్తున్నాయి. కృష్ణవేణి కనిపిస్తున్నాయమ్మా? నువ్వు లెఫ్ట్ కావు, నువ్వు పద్దాకు వచ్చి వెళ్ళిపోవడం అది కాదు. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోవాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ కి కూడా చాలా ఉపయోగపడతాయి ఇవి. లోటు బడ్జెట్ రకాలు చూడండి ఎన్ని ఉన్నాయో. రెవెన్యూ డెఫిసిట్ ఫస్ట్ వన్. మనం నిన్న రెవెన్యూ అకౌంట్ చూసుకున్నామా? రెవెన్యూ అకౌంట్ లో 2 ఉంటాయని చెప్పుకున్నాం. రెవెన్యూ రాబడి మరియు రెవెన్యూ వ్యయము, ఆ రెండింటికి సంబంధించింది ఇది. అలాగే రెండోది క్యాపిటల్ డెఫిసిట్. మూలధన అకౌంట్ చెప్పుకున్నాం కదా నిన్న, మూలధన బడ్జెట్ అని, క్యాపిటల్ బడ్జెట్. అందులో 2 అంశాలు ఉంటాయి. మూలధనానికి సంబంధించినటువంటి రాబడి ఎంత ఉంది, మూలధనానికి సంబంధించినటువంటి వ్యయం ఎంత ఉంది. ఈ రెండింటికి సంబంధించింది ఇది మూలధన బడ్జెట్. అందులో ఈ రెండిట్లోనూ మనకి ఆదాయానికి మించి వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని లోటుగా మనం చెప్తాం అన్నమాట. ఈ రెండింటిని కలిపితే వస్తే మనకి బడ్జెట్ లోటు అంటాం. అలాగే ఫిస్కల్ డెఫిసిట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఇందులో ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులు కూడా అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అలాగే ప్రైమరీ డెఫిసిట్. ఈ 5 రకాలైనటువంటి లోటు బడ్జెట్లను గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ క్లియర్గా తెలుసుకుందాం. రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ బడ్జెట్లో ఉన్నటువంటి, నిన్న చెప్పుకున్నట్టు రెవెన్యూ అకౌంట్లు లేక రెవెన్యూ బడ్జెట్లో ఉన్నటువంటి రెవెన్యూ ఆదాయానికి మించి రెవెన్యూ వ్యయం ఉండటాన్ని రెవెన్యూ లోటు అంటారు, రెవెన్యూ డెఫిసిట్ అంటారు. దాన్ని మనం ఈక్వేషన్ రూపేణ చెప్పుకుంటే రెవెన్యూ లోటు ఈక్వల్ టు రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ రాబడి. అంటే వ్యయం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు వ్యయంలో నుంచి రాబడిని తీసివేస్తాం, అప్పుడు ఎంత లోటు అన్నది తెలుస్తుంది. అదే మనకి మిగిల్లో ఉందనుకోండి, రెవెన్యూ మిగిల్లో ఉందనుకోండి, ఆదాయంలో ఉంటే ఆదాయం ఎక్కువగా ఉంటే వ్యయం తక్కువగా ఉంటే మిగులు ఉన్నట్టు. కానీ ఇక్కడ మనకేమవుతుంది, లోటు ఉంటుంది. ఎప్పుడు లోటు ఉంటుంది? వ్యయం ఎక్కువగా ఉంటుంది, రాబడి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ భావనన్నిటికీ అదే, వ్యయం అనేటువంటిది ఎక్కువగా ఉండి ప్రభుత్వం చేసేటువంటి వ్యయం, అలాగే ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అందు గురించి లోటు అనేటువంటిది ఏర్పడుతుంది. మనకున్నటువంటి ఏ అకౌంట్లో లోటు అయితే దాన్ని మనం ఆ లోటు అంటాం. రెవెన్యూ అకౌంట్ లేక రెవెన్యూ బడ్జెట్లో మనం రెవెన్యూ ఆదాయానికి రెవెన్యూ వ్యయానికి మధ్య భేదాన్ని, అంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంది,
ప్రభుత్వం ఖర్చు చేసేటువంటిది నిత్యం ప్రతిరోజు కూడా ప్రభుత్వ పాలనా ఖర్చుల కోసం వివిధ శాఖలకు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటుంది. ఈ వ్యయమంతా కూడా రెవెన్యూ వ్యయంలోకి వస్తుంది. ఆ రెవెన్యూ రాబడి, ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి మాత్రం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంటే అప్పుడు లోటు అనేటువంటిది ఏర్పడుతుంది. రెవెన్యూ లోటు అంటాం దాన్ని, రెవెన్యూ డెఫిసిట్. అర్థమవుతుందమ్మా? రెవెన్యూ డెఫిసిట్. కిషోర్ అర్థమవుతుందా? రెవెన్యూ లోటు అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఆదాయాన్ని మించిన దేనికి ఆదాయాన్ని మించి? ఎందులో ఆదాయం? రెవెన్యూ అది చెప్పాలి. మరి ఏదైనా చెప్పాలి. ఆదాయాన్ని మించినవి ఏముంటే ఈక్వేషన్ రూపంలో ఎలా చెప్తాం దాన్ని? ధనలక్ష్మి, ఈక్వేషన్ రూపంలో ఎలా చెప్తావమ్మా? ఈక్వేషన్ రూపంలో రెవెన్యూ డెఫిసిట్ ని ఎలా చెప్తాము? రెవెన్యూ లోటు ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం సార్. రెవెన్యూ వ్యయము, రెవెన్యూ రాబడి. అందులో మైనస్ ప్లస్ ఏమి లేవా? ఇందులోంచి దేని తీసివేయాలి? రెవెన్యూ వ్యయం నుంచి రెవెన్యూ రాబడి. అప్పుడు మనకు లోటు ఎంత అన్నది తెలుసు, రెవెన్యూ లోటు ఎంత అన్నది తెలుసు. కిషోర్ చెప్పు ఒకసారి, రెవెన్యూ లోటు అంటే ఏంటో. ధనలక్ష్మి వచ్చిందా? రమాదేవి వచ్చిందమ్మా? ఈ రోజు పేపర్లో గ్రూప్ లో కూడా పెట్టారు చూసారా? 90% కనుక అటెండెన్స్ లేకపోతే, 90% అటెండెన్స్ లేకపోతే వచ్చేటువంటి పథకాలు కానీ ఎగ్జామ్స్ కానీ దేనికి పంపించారు? కమిషనర్ గారే పంపారు వాళ్ళు, రాష్ట్రం అంతటికి కూడా పేపర్కి ఇచ్చారు. మిమ్మల్ని ఏమో బొట్టు కాటుకు పెట్టి 10 సార్లు ఫోన్ చేసి టైం అన్నప్పుడు టైం రోజు 10 కల్లా ఆ సోమవారం నుంచి శనివారం వరకు 10ంటికి క్లాస్ ఉంది. మీరు అడిగేది పోయి సార్ లింక్ పెట్టలేదు ఏంటి, లింక్ అని అడగట్లేదు. మేము ఫోన్ చేసి క్లాస్కి రండి అమ్మా. అది రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ క్యాపిటల్ డెఫిసిట్. మనం నిన్నటి క్లాస్లో క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటో చూసుకున్నాం. క్యాపిటల్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? మూలధన రాబడి మరియు మూలధన వ్యయం. మూలధన రాబడి అంటే ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కి ఆదాయం? మూలధన రాబడి అంటే ఎక్కడి నుంచి వస్తుంది మౌనిక? ఆర్బీఐ ద్వారా వస్తుందా? నిన్న లెసన్ విన్నావా? మళ్ళా యూట్యూబ్ చూసావా? మళ్ళా అది ఓపెన్ అవ్వలేదండి నాకు. ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఓపెన్ చేసాను సార్. ఓపెన్ అయిందమ్మా? లింక్ ఓపెన్ చేస్తే ఎందుకు అవ్వదు? ధనలక్ష్మి నీకు ఓపెన్ అయిందా? నాకు అవ్వలేదు సార్. ఎందుకు అవ్వదమ్మా? నేను ఓపెన్ చేస్తే నాకు అయింది. సిగ్నల్స్ ప్రాబ్లం సార్. నేనేం చెప్పాను? క్యాపిటల్ రెవెన్యూ మూలధన రాబడి, ప్రభుత్వానికి మూలధనం ద్వారా ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వస్తుందని చెప్పాను. మీ ఆర్బీఐ అంటుంది ఏంటి? కొత్తగా తీసుకొచ్చి చెప్తున్నా, కొత్త సిద్ధాంతం చెప్తున్నావా నువ్వు? ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి, మళ్ళీ క్లియర్గా చెప్పగలగాలి. ప్రభుత్వం రంగ సంస్థలైనటువంటి పరిశ్రమలు కానీ, లేకపోతే ప్రభుత్వం పెట్టుబడి పెట్టినటువంటి దేనికైతే పెట్టుబడి పెట్టిందో దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మూలధన రాబడి అంటాం. అలాగే ఆ రాబడిలో నుంచి మళ్ళీ ఏం చేస్తుంది ప్రభుత్వం? మూలధన వ్యయం చేస్తుంది. దేనికి ఖర్చు పెడుతుంది? మళ్ళా కొత్తగా యంత్రాలకు కానీ, భవనాలకు కానీ, భూములు కొనటానికి కానీ, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకోవటానికి కానీ, అలాంటి వాటిపైన మూలధనాన్ని జనరేట్ చేసేటువంటి వాటిపైన, ప్రాజెక్ట్స్ పైన వ్యయం అనేటువంటి చేస్తుంది. అది మూలధన వ్యయం. ఈ మూలధన రాబడిలో నుండి
మూలధన వ్యయాన్ని తీసివేస్తే మనకి మిగిలి వచ్చిందా లేకపోతే నష్టం వచ్చిందా? వ్యయం ఎక్కువగా ఉన్నట్లయితే మూలధన వ్యయం, ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉన్నట్లయితే మూలధన లోటు వస్తుంది, రాబడి తక్కువగా ఉంటాయి. అంటే మూలధన లోటు అనగా మూలధన రాబడి కన్నా మూలధన వ్యయం అనేటువంటిది ఎక్కువగా ఉండటం. దీన్ని మనం క్యాపిటల్ డెఫిసిట్ అంటాం. క్యాపిటల్ డెఫిసిట్, మూలధన లోటు. ఈ రెండు లోట్లు తెలుసుకున్నాం ఇప్పుడు. అంటే మనకి బడ్జెట్లో రెండు అకౌంట్లు ఉంటాయి అన్నాం, రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ అకౌంట్లో ఉన్నటువంటి లోటు రెవెన్యూ లోటు అని, క్యాపిటల్ అకౌంట్లో ఉన్నటువంటి లోటుని క్యాపిటల్ మూలధన లోటు అని పేర్కొంటాం అన్నమాట. అయితే ఈ రెండు కలిపితే మొత్తం బడ్జెట్ లోటు వస్తుంది. ఏ రెండు? మూలధన లోటు ప్లస్ రెవెన్యూ లోటు. అంటే బడ్జెట్లో అంశాలైనటువంటి రెండు అకౌంట్లు ఏవైతే ఉన్నాయో, రెండు అకౌంట్లు ఏంటి? క్యాపిటల్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్. ఆ రెండు అకౌంట్లో ఉన్నటువంటి లోట్లు అయితే లోటు, మిగిలైతే మిగిలిన రెండింటిని కలిపేమనుకోండి, అందులో ఎంత రెవెన్యూ రాబడి ఎంత, రెవెన్యూ అలాగే మూలధన రాబడి ఎంత, మొత్తం రాబడి తెలుస్తుంది అప్పుడు. అలాగే వ్యయానికి వచ్చేసప్పుడు రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత, మొత్తం వ్యయం తెలుస్తుంది అప్పుడు. అప్పుడు మొత్తం రాబడిలో నుంచి మొత్తం వ్యయం తీసివేస్తే రాబడి ఎక్కువగా ఉంటే మనకి మిగిలి వస్తుంది, అలాగే వ్యయం ఎక్కువగా ఉందనుకోండి లోటు, బడ్జెట్ లోటు వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే బడ్జెట్ లోటు అంటాం. బడ్జెట్ లోటు అంటే ఏమి? ఇప్పుడు దేని కలిపితే బడ్జెట్ లోటు వస్తుంది మనకి? రెవెన్యూ అకౌంట్ ప్లస్ క్యాపిటల్ అకౌంట్. ఆ రెండు అకౌంట్లు కలిపితేనే మనకు బడ్జెట్ లోటు అంటాం. బడ్జెట్ లోటు అనగా మొత్తం వ్యయంలో, అనగా మూలధన వ్యయం మరియు రెవెన్యూ వ్యయంలో నుంచి మొత్తం రాబడిని, అనగా రెవెన్యూ రాబడిని మరియు మూలధన రాబడిని తీసివేయగా వచ్చినది. అంటే బడ్జెట్ లోటు ఈక్వల్ టు మొత్తం వ్యయము మైనస్ మొత్తం రాబడి. మొత్తం వ్యయం అంటే మూలధన వ్యయము మరియు రెవెన్యూ వ్యయము. మొత్తం రాబడి అంటే రెవెన్యూ రాబడి మరియు మూలధన రాబడి. ఆ రెండింటిని కలపగా మనం మొత్తం రాబడి మరి మొత్తం వ్యయం తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం వ్యయంలో నుంచి మనం మొత్తం రాబడి తీసివేస్తే మనకి బడ్జెట్ లోటు అనేటువంటిది తెలుస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనం 3 కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం బడ్జెట్ డెఫిసిట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. మొట్టమొదటిది రెవెన్యూ డెఫిసిట్, సెకండ్ వన్ క్యాపిటల్ డెఫిసిట్, థర్డ్ ఈ రెండు కలిపితే వచ్చేటువంటిది బడ్జెట్ డెఫిసిట్. ఈ మూడింటికి సంబంధించి సందేహాలు ఉంటే అడగండి అమ్మ. ఇంకా రెవెన్యూ డెఫిసిట్ ఎలా వస్తుంది? రెవెన్యూ డెఫిసిట్ ఎలా వస్తుంది మౌనిక? రెవెన్యూ ఆదాయానికి మించిన రెవెన్యూ వ్యయం ఉంటే రెవెన్యూ రావడం, రెవెన్యూ లోటు వస్తుంది సార్. రెవెన్యూ రాబడిని తీసివేయగా రెవెన్యూ లోటు వస్తుంది. మూలధన కృష్ణవేణి రెండో చెప్పమ్మా. మూలధన లోటు అంటే ఏంటి? క్యాపిటల్ లోటు, మూలధన లోటు. దీనికి ముందు ఉన్నది ఏంటది? క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి? మూలధన లోటు అనగా కృష్ణవేణి మూలధన క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి? స్క్రీన్ కనిపిస్తుందా? మూలధన లోటు నుంచి మూలధన వ్యయం తీసేస్తే మూలధన రాబడి వస్తుంది. రాబడి వస్తుందా? సరిగ్గా కనీసం చూసానా చదువు ఏముందో? సరే సార్, ఫోన్ ఎప్పుడు మూలధన వ్యయం తీస్తే క్యాపిటల్ డెఫిసిట్ అంటే మనకి క్యాపిటల్ అకౌంట్లో రెండు ఉంటాయి, మూలధన రాబడి మరియు మూలధన వ్యయం. ఎందులోనైనా మనం రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే లోటు అని చెప్తాం. అది రెవెన్యూ అకౌంట్ అవ్వచ్చు, క్యాపిటల్ అకౌంట్ అవ్వచ్చు. క్యాపిటల్ అకౌంట్ అంటే మూలధన రాబడి కన్నా మూలధన వ్యయం ఎక్కువగా ఉందని అర్థం. మూలధన రాబడి కన్నా మూలధన వ్యయం ఎక్కువగా ఉంటే మూలధన లోటు అంటాం. మూలధన లోటు ఈక్వల్ టు మూలధన వ్యయంలో నుంచి మూలధన రాబడిని తీసివేస్తే వస్తుంది అనమాట. అదే మనం క్యాపిటల్ డెఫిసిట్ అంటాం. ఈ రెండు కలిపితే మనకేమొస్తుంది?
బడ్జెట్ లోడ్ సార్. క్యాపిటల్ డెఫిసిట్ మరియు రెవెన్యూ డెఫిసిట్ రెండింటిని బడ్జెట్ కలపాలి. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్ లేక టోటల్ రెవెన్యూ. మళ్ళీ ఒకసారి చూద్దాం బడ్జెట్ లోటు అంటే ఏంటో. బడ్జెట్ లోటు వేరు, రెవెన్యూ డెఫిసిట్ వేరు, క్యాపిటల్ డెఫిసిట్ వేరు. మూడు కూడా విడివిడిగా తెలుసుకోవాల్సినటువంటివి. రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ డెఫిసిట్ రెండు మొత్తం మీద రెండింటిని కలిపితే మనకి బడ్జెట్ డెఫిసిట్ అనేటువంటి తెలుస్తుంది. ధనలక్ష్మి, బడ్జెట్ లోటు అంటే ఏంటమ్మా? సార్ బడ్జెట్ లోటు అంటే ఏంటి? బడ్జెట్ డెఫిసిట్ అంటే మొత్తం వ్యయంలో నుంచి మూలధన వ్యయం మరియు రెవెన్యూ వ్యయంలో నుండి మొత్తం రాబడిని అనగా రెవెన్యూ రాబడి, మూలధన రాబడిని తీసివేయగా బడ్జెట్ లోడ్ అనేది వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, ఫిస్కల్ డెఫిసిట్. నాలుగోది ఫిస్కల్ డెఫిసిట్, కోసే లోటు అంటాం. కనిపిస్తుందా ఏంటో? చదవండి అది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే కొసలోటు అనగా బడ్జెట్ లోటుకు అదనంగా ప్రభుత్వం రుణాలు మరియు ఇతర అప్పులను కూడా కలపగా వచ్చిన మొత్తం కొసలోటు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే అప్పులు తీసుకుంటుందో, ఇందాక బడ్జెట్ లోటు అని చెప్పుకున్నాం కదా, అది రెవెన్యూ అకౌంట్ లో నుంచి క్యాపిటల్ అకౌంట్ మొత్తం కలిపితే మొత్తం బడ్జెట్ లోటు అని చెప్పుకున్నాం కదా. ఆ బడ్జెట్ లోటుకి ఏం కలపాలంట? ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కూడా కలపాలి. ఇది ఇంపార్టెంట్ బాగా, ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటిది. ఇది ఎక్కువగా ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఎప్పుడు ప్రభుత్వానికి ఎన్ని అప్పులు ఉన్నాయన్నది కూడా తెలియజేస్తుంది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ బడ్జెట్ లోటులో నుంచి మనం ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కూడా కలిపేమనుకోండి. ప్రభుత్వం అప్పులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి కానీ, విదేశీ ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ, విదేశీ వ్యక్తుల దగ్గర నుంచి కానీ, సంస్థల దగ్గర నుంచి కానీ, అలాగే దేశీయంగా చేసినటువంటి అప్పులు కానీ, వీటన్నిటినీ కలిపి మనం బడ్జెట్ లోటుకు కూడా కలిపేమనుకోండి. అప్పుడు మొత్తం బడ్జెట్ లోటు అంటేనే మొత్తం లోటు అసలు అర్థం. రెవెన్యూను క్యాపిటల్ రెండు లోటు అది. కానీ దానికి మళ్ళీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కూడా యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అంటాం దాన్ని. ఇది బ్రాడ్ కాన్సెప్ట్ అనమాట, ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటిది. ఎందుకని? ప్రభుత్వం చేసినటువంటి మొత్తం మూలధన వ్యయం ఎంత, అలాగే రెవెన్యూ వ్యయం ఎంత, మొత్తం వ్యయం ఎంత, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు ఎంత, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి ఫిస్కల్ డెఫిసిట్లో. కాబట్టి కోసే లోటు ఈక్వల్ టు బడ్జెట్ లోటు ప్లస్ ప్రభుత్వ రుణాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇతర అప్పులు మొత్తం అన్ని కలిపి మనం ఫిస్కల్ డెఫిసిట్గా అంటాం. కోసే లోటు అనగా బడ్జెట్ లోటుకు ఏం కలపాలి? అదనంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలను కూడా కలిపితే మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటిది వస్తుంది. చెప్పమ్మా. రమాదేవి దీని క్లాస్ కి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది సార్. మీరు ఇన్వైట్ చేయాలి సార్ తను పెట్టింగ్స్. అందరూ మీరు మేము ఇన్వైట్ చేయకుండా అందరూ వచ్చేస్తున్నారు. మీరు అందరూ ఆ అమ్మాయి ఎందుకు రావట్లేదు? అలాగే ఇప్పుడు వరకు రాలేదు కదా సార్. తనది ఇన్వైట్ అని వస్తే సార్. తను పెట్టింది సార్, ఇప్పుడే పెట్టింది సార్. కొత్త నెంబర్ నుంచి వస్తుంది ఏంటి? కొత్త నెంబర్ కాదు సార్, నా దగ్గర నంబర్ ఉంది సార్. ఆ నంబర్ నుంచి పెట్టింది సార్. రావట్లేదని పెట్టింది సార్. ఇప్పుడు ఎందుకు రాదు? ఏది ఎక్కడ రావట్లేదు మరి. పాలిటిక్స్ సార్ ఇన్వైట్ చేస్తారు. పాలిటిక్స్ సార్ చెప్పు. పాలిటిక్స్ సార్ అది గ్రూప్లో అది నేను మీటింగ్ ఏ లింక్ అయితే పెడితే నా లింక్ ఆన్ చేస్తే మన క్లాస్కి వస్తారు. జాయిన్ అవ్వమని చెప్పాము ఇప్పుడు.
ఆన్లో నుంచే నేను మెసేజ్ పెట్టు. ఓకే సార్. ఇలాగా ఈ 4 కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏమేమి చెప్పుకున్నాం మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. మొదటి లోటుని ఏమన్నా రెవెన్యూ డెఫిసిట్, రెండోది క్యాపిటల్ డెఫిసిట్, మూడోది ధనలక్ష్మి ఏంటి మూడోది సార్ ఏంటి కోసలోటు సార్. ఆ? కోసలోటు సార్. మూడోది కోసలోట. ఎక్కడ వింటున్నావు నువ్వు అసలు? బడ్జెట్ లోటు సార్. బడ్జెట్ లోటు సార్. మీరు ఎక్కడ ఉన్నా క్లాస్ మాత్రం జాగ్రత్తగా వినకపోతే చాలా సీరియస్ గా ఉంటుందమ్మా. ఏ పని లేక చెప్తున్నాం అనుకున్నావు ఇవన్నీ కష్టపడి. ఫిజికల్ డెఫిసిట్ తర్వాత లాస్ట్ ఇంకోటి చూసుకుందాం. చూడండి, ఇంకోటి ఉంది. ఇది ప్రైమరీ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్. 4 తర్వాత 5వది చూసిన ఇంకొక భావన ఏంటంటే ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఏంటి? ఇందాక మనం కోసి లోటు చెప్పుకున్నాం కదా. ఆ కోసి లోటు నుండి వడ్డీ చెల్లింపులు అంటే ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. అప్పులు కూడా కలిపితే మనం కోసి లోటు అన్నాం. అప్పుల పైన వడ్డీలు కూడా కలుపుతాం. అంటే ఈ వడ్డీలు కనుక వడ్డీ రేటును తీసివేస్తే మనకు వచ్చేది ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులకి చెల్లించేటువంటి వడ్డీ రేటుని తీసివేస్తే మనకు వచ్చేది ప్రైమరీ డెఫిసిట్ అంట. అంటే ప్రాథమిక లోటు అనగా కోసి లోటు నుండి వడ్డీ చెల్లింపులను తీసివేయాలి. కోసి లోటులో మనం ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులను చూపిస్తున్నాం. అప్పులు మరి దానికి చెల్లించేటువంటి వడ్డీ కూడా అందులోకి వస్తుంది. అయితే అక్కడ వడ్డీని మాత్రం మినహాయించాం. ఆ వడ్డీని మినహాయిస్తే వచ్చేది మనకి ప్రైమరీ డెఫిసిట్. చూడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి చెప్పుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఈసారి క్వశ్చన్స్ అడిగి చెప్పబోయారో చాలా ఉంటుంది. చూడండి అమ్మా. ఫస్ట్ వన్, మనం లోటు బడ్జెట్ గురించి తెలుసుకుంటున్నాం. భావనల బడ్జెట్ కాన్సెప్ట్స్ గురించి, కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్. ఇందులో మనకు అసలు బడ్జెట్ లోటు అంటే ఏంటి? బడ్జెట్ లోటు అంటే ఆదాయానికి మించి వ్యయం ఉండటాన్ని బడ్జెట్ లోటు అంటాము. లోటు బడ్జెట్ ఈ కాన్సెప్ట్స్ మనకి 5 ఉన్నాయి. లోటు బడ్జెట్ భావనలు 5 ఉన్నాయి. మొట్టమొదటిది రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. ఈ 5టిని మనం లోటు బడ్జెట్ భావనలు అన్నాం. మొత్తం కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్. ఇందులో మనం మళ్ళీ ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం. రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ లేదా రెవెన్యూ లోటు. రెవెన్యూ ఆదాయానికి మించి రెవెన్యూ వ్యయం ఉండటాన్ని. మన బడ్జెట్లో ఒక అకౌంట్ ఉంది, రెవెన్యూ అకౌంట్ అని, లేదా రెవెన్యూ బడ్జెట్ అని ఒకటి ఉన్నది. అందులో రెవెన్యూ ఆదాయానికి మించి రెవెన్యూ వ్యయం ఉన్నట్లయితే దాన్ని రెవెన్యూ లోటు అన్నాం. అంటే ఇక్కడ మనకి రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడిని తీసివేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది తెలుస్తుంది. మళ్ళీ ఎవరినైతే వాళ్ళు చెప్పాలమ్మా రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటో. రెవెన్యూ బడ్జెట్లో నుంచి ఆదాయానికి మించి వ్యయం ఉన్నట్లయితే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అన్నాం. దేంట్లోంచి దేని తీసివేయాలి? రెవెన్యూ వ్యయంలో నుండి రెవెన్యూ రాబడిని తీసివేస్తే మనకి రెవెన్యూ లోటు ఎంత అన్నది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ డెఫిసిట్. మూలధన లోటు అంటే మూలధన రాబడి కన్నా మూలధనం ఎక్కువగా ఉండటం. నేను చెప్పుకున్నాం క్యాపిటల్ బడ్జెట్ లేక క్యాపిటల్ అకౌంట్ అని చెప్పుకున్నాం. అందులో ఆ క్యాపిటల్ రాబడి కన్నా క్యాపిటల్ వ్యయం, మూలధన వ్యయం అనేటువంటిది ఎక్కువగా ఉంటే మూలధన లోటు ఏర్పడుతుంది. ఈ మూలధన లోటు తెలుసుకోవటానికి మనం మొత్తం మూలధన వ్యయం ఎంత అయింది, దాంట్లో నుంచి మూలధన రాబడి తీసివేసినట్లయితే మనకి క్యాపిటల్ డెఫిసిట్ అనేటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ రెండింటిని కలిపితే వచ్చేది మనకి బడ్జెట్ డెఫిసిట్.
మనకి రెవెన్యూ అకౌంట్ మరి క్యాపిటల్ అకౌంట్, ఈ రెండు అకౌంట్లు రెండు బడ్జెట్లో ఉన్నటువంటి రెవెన్యూ వ్యయము మరియు మూలధన వ్యయము, ఈ మొత్తం వ్యయం అంటాం రెండు కలిపితే. అలాగే రెవెన్యూ రాబడి మరియు మూలధన రాబడి, మొత్తం రాబడి అంటాం. ఈ మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడి తీసివేస్తే మనకి లోటు బడ్జెట్ అనేటువంటిది తెలుస్తుంది అనమాట. బడ్జెట్ లోటు అంటాం. బడ్జెట్ లోటు అన్నప్పుడు మనం రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ బడ్జెట్ రెండింటిని కలిపి చెప్పాలన్నమాట. బడ్జెట్ లోటు అంటే, బడ్జెట్ లోటు అనగా మొత్తం వ్యయంలో నుంచి, అనగా మూలధన వ్యయము మరియు రెవెన్యూ వ్యయంలో నుండి మొత్తం రాబడిని, అనగా రెవెన్యూ రాబడి మరియు మూలధన రాబడి తీసివేయగా వచ్చేది మనకి బడ్జెట్ డెఫిసిట్. ఓకే, నెక్స్ట్ వన్ ఫిస్కల్ డెఫిసిట్. కోసెలోటు అనగా ఈ చెప్పినన్ని రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు కోసెలోటు అనగా, నేను ఎప్పుడు అడిగితే ఏం రాసుకున్నారమ్మా నోట్స్లో, రఫ్ నోట్స్లో చూపించమంటే చూపించాలి డేట్తో సహా. కోసెలోటు అంటే బడ్జెట్ లోటుకు అదనంగా ప్రభుత్వం రుణాలు చేయడం, రుణాలు అప్పులు, అందులో దానికి చెల్లించేటువంటి వడ్డీలన్నీ కూడా కలిపి మనం ఫిస్కల్ డెఫిసిట్ అన్నాం. అంటే చూడండి, రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, ఆ రెండు కలిపితే బడ్జెట్ డెఫిసిట్ వచ్చింది. బడ్జెట్ డెఫిసిట్కి మళ్ళా మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కూడా కలిపామనుకోండి, అది మనకి కోసే లోటు అన్నాం, ఫిస్కల్ డెఫిసిట్ అన్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులపై చెల్లించేటువంటి వడ్డీలు కూడా కలిపితే ఫిస్కల్ డెఫిసిట్ అన్నాం. ఓన్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పుల్ని పరిగణించి వడ్డీని తీసివేసామనుకోండి, వడ్డీలు లెక్కలను తీసుకోకుండా ఉంటే మనకు వచ్చేది ప్రైమరీ డెఫిసిట్. ప్రాథమిక లోటు అనగా కోసెలోటులో నుండి వడ్డీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. ప్రాథమిక లోటు ఈక్వల్ టు కోసెలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. ఇవి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్. ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్, అన్ని కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. మళ్ళా అందరూ చెప్పాలి, ఏదైతే చెప్పాలి. రాలేదుగా అమ్మాయి రమాదేవి? ట్రై చేస్తుంది సార్, తను సిగ్నల్స్ ప్రాబ్లం అనుకోండి సార్ తనకి. ట్రై చేసుకుంటుండ మనకి అలాగా రోజంతా సరిపోతుంది. కృష్ణవేణి, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి? నేను చెప్పుకున్నది ఎప్పుడు చదవాలమ్మా. జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి? జీరో బడ్జెట్ నిన్న చెప్పుకున్నాం. ఎవరు చెప్తారమ్మా జీరో బడ్జెట్ అంటే? బడ్జెట్లో రకాలు చెప్పుకున్నాం. సంతులిత బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి? అసంతులిత బడ్జెట్ అంటే ఏంటి? అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి? స్థిర బడ్జెట్ అంటే ఏంటి? ఏంటమ్మా కృష్ణవేణి, జీరో బడ్జెట్ అంటే ఏంటి అమ్మా? నిన్నటి క్లాసులకు వచ్చావు కదమ్మా. జీరో బడ్జెట్ అంటే ఏంటి? ధనలక్ష్మి, జీరో బడ్జెట్ అంటే ఏంటమ్మా?
జీరో బడ్జెట్ అంటే బడ్జెట్ లో ఇవి సున్నాలు లేకపోవడం. అన్ని సున్నాలు ఉండటమేనా? ఏమీ లేకపోవటమా బడ్జెట్లో? అవును సార్. నువ్వు సొంతగా కనిపెట్టావా జీరో బడ్జెట్ అంటే ఏమీ లేకపోవటం అని? కేంద్రానికి ఆదాయం సరిగ్గా రాదు. దీనికి ధనలక్ష్మి బడ్జెట్ అని పేరు పెట్టి సరిపోద్ది అప్పుడు, జీరో బడ్జెట్ తీసేసి. కేంద్రానికి ఆదాయం సరిగ్గా రాబడి అనేది తక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇదేంటి కృష్ణవేణి బడ్జెట్ అది? ప్రభుత్వం గత సంవత్సరం చేసినటువంటి పథకాలు మరియు గత సంవత్సరం చేసినటువంటి వ్యయాలు ఏవైతే ఉంటాయో వాటితో సంబంధం లేకుండా, గత సంవత్సరం చేసినటువంటి వ్యయ రాబడులతో సంబంధం లేకుండా కొత్తగా ఈ సంవత్సరం ప్రత్యేకించి నూతన వ్యయాలు లేకపోతే నూతన రాబడులకు సంబంధించి అది ప్రభుత్వం బడ్జెట్ని రూపొందిస్తే దాన్ని జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం, జీరో బడ్జెట్ అంటాం. అంతేగాని బడ్జెట్లో సున్నాలు ఉండటం కాదు, ఏమీ లేకపోవడం కాదు, ప్రభుత్వం ఏమీ లేకపోవడం కాదు. బడ్జెట్ అంటేనే వెయ్యి రాబడులు రెండూ ఉంటాయి. జీరో బడ్జెట్ అంటే, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే గత సంవత్సరంలో చేసినటువంటి బడ్జెట్ కేటాయింపులన్నిటినీ కూడా ప్రభుత్వం ఇప్పుడు తన యొక్క దృష్టిలోకి తీసుకురాకుండా నూతనంగా మళ్ళా బడ్జెట్ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతుంది అనమాట. దాన్ని మనం జీరో బడ్జెట్ అంటాం, జీరో బేస్డ్ బడ్జెట్. సంతులిత బడ్జెట్ అంటే ఏంటి మౌనిక? బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి? ఇది ఎంత తెలుసుకో, ఎంత ఈజీగా అమ్మ కాన్సెప్ట్స్ అంత అర్థమయ్యేలాగా చెప్పినా కూడా మీరు వినట్లేదు, అసలు గుర్తుపెట్టుకోవట్లేదు అంటే చూడండి. అసలు చిన్న చిన్న ఒక్క పావు గంట, ఎంతోసేపు అవసరం, పావు గంట చదివితే చాలు. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? అందులో ప్రభుత్వానికి రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, క్యాపిటల్ అకౌంట్లో దేనికి దేనికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అలాగే రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి? రెవెన్యూ అకౌంట్లో ప్రభుత్వానికి రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, రెవెన్యూ అకౌంట్లో వ్యయం దేనికి దేనికి వ్యయం చేస్తే దాన్ని రెవెన్యూ వ్యయం అంటాము. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి? కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటి? పబ్లిక్ ఫండ్ అంటే ఏంటి? నేర్చుకోవాలి కాన్సెప్ట్స్. జనరల్గా సైన్స్ చదువులు కూడా చక్కగా తెలుసుకుంటున్నారు. మీరు ఇంకా బాగా మిమ్మల్ని అడుగుతారు, వాళ్ళు అడిగితే మీరు ఇంకా బాగా చెప్పగలగాలి ఈ కాన్సెప్ట్ సంబంధించి. మీకే తెలుసుకోకపోతే మీరు వాళ్ళు అడిగితే క్వశ్చన్ చేస్తే మీరు ఏం చదువుకున్నారు అంటారు. అప్పుడు మీరేం చదువుకున్నారంటే మాకేం చెప్పలేదు అంటారు. అప్పుడు మీరు అన్నిటికీ అదేగా మూలం అంటారు. నేర్చుకోవాలి, ప్రతి కాన్సెప్ట్ తెలుసుకోవాలని ఉండాలి. నెక్స్ట్ మరొక కాన్సెప్ట్ ఈరోజు చెప్పుకున్నటువంటి మళ్ళీ అడుగుతాను చూడండి. రెవెన్యూ వ్యయము లేక రెవెన్యూ రాబడి రెండూ ఉన్నాయి. ఆ బడ్జెట్ని ఏమంటాం? రెవెన్యూ అకౌంట్లో ఉన్నటువంటి బడ్జెట్, లోటు బడ్జెట్ని ఎలాగ వస్తుంది? అది రెవెన్యూ డెఫిసిట్ ఎలాగ వస్తుంది? ధనలక్ష్మి చెప్పాలి. రెవెన్యూ డెఫిసిట్ ఎలా వస్తుంది? ధనలక్ష్మి చెప్పుద్ది. రెవెన్యూ డెఫిసిట్ ఎలా వస్తుంది చెప్పమ్మా. రెవెన్యూ వ్యయం నుంచి రెవెన్యూ రాబడి తీసుకుని రెవెన్యూ బడ్జెట్. కృష్ణవేణి ఇప్పుడు చెప్పమ్మా మూలధనం. క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి చెప్పు. క్యాపిటల్ డెఫిసిట్ మూలధన వ్యయం. మూలధన వ్యయం తీసేస్తాం. మూలధన వ్యయంలో నుంచి మూలధన వ్యయమే తీసేయాలా? మూలధన వ్యయం తీసేస్తే మూలధన రాబడి వస్తుంది. వ్యయంలో నుంచి వ్యయం తీస్తే రాబడి వస్తుందా? మూలధన వ్యయంలో నుంచి మూలధన రాబడి తీసే అది ఇప్పుడు లైన్లోకి వచ్చింది. మూలధన వ్యయంలో నుంచి మూలధన రాబడి తీసేస్తే మూలధన బడ్జెట్ వస్తుంది. క్యాపిటల్ డెఫిసిట్ అంట. సహజంగా
యాక్చువల్గా మన రాబడిలో నుంచి ఏం తీసేస్తే మిగిలి వస్తుంది, మనకి మిగిలి ఎక్కడ ఉండట్లేదు. కాబట్టి ఆధునికంగా మన దేశాలన్నీ కూడా డెఫిసిట్లోనే ఉంటున్నాయి. కాబట్టి ప్రతి దేశం కూడా అందు గురించి డెఫిసిట్ అంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యయంలో నుంచి రాబడి తీసేస్తున్నాం, అప్పుడు డెఫిసిట్ అనేటువంటి తెలుసు, లోటు అనేది తెలుస్తుంది అనమాట. అంతేనా? అంతే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి మౌనిక? సార్ ఫిజికల్ డెఫిసిట్ మొత్తం బడ్జెట్ లోడ్లో నుంచి బడ్జెట్ లోడ్కి ప్రభుత్వ రుణాలు అప్పులు కలిపితే వచ్చేవి బడ్జెట్లో కోస లోడ్. ఫిజికల్ డెఫిసిట్ లేదా కోసి లోటు. మరి బడ్జెట్ డెఫిసిట్ అంటే రెవెన్యూ రాబడి, అది క్యాపిటల్ మొత్తం ఎరువుల నుంచి మొత్తం రాబడి మొత్తం దాంట్లో నుంచి రాబడిని తీసేయాలి సార్. మొత్తం వ్యయం తీసేస్తే బడ్జెట్ బడ్జెట్ డెఫిసిట్. ఓకే, లోటు బడ్జెట్ అని తెలుస్తుంది. వెరీ గుడ్. అంటే మనకి మరి ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఇంకోటి చెప్పుకున్నాం, లాస్ట్ కాన్సెప్ట్ ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పుకున్నాం. ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఏంటి? కోస లోడ్లో నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే తీసేయాలి సార్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న బడ్జెట్కి సంబంధించి చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఎప్పుడు అడిగినా ప్రతి క్లాసులో కూడా వీటి గురించి అడుగుతూ ఉంటాను, ఎందుకంటే అవి ఇంత ఇంపార్టెంట్ మనకి బడ్జెట్కి సంబంధించి తెలుసుకోవడం కదా. కాబట్టి వీడియో చూడండి, మళ్ళా చెప్పుకున్నది ప్రతిది డౌట్లు ఏమి వస్తే మళ్ళా దాన్ని అడగండి, తెలుసుకోండి. ప్రతి కాన్సెప్ట్ని తెలుసుకోవాలి, బడ్జెట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని. నిన్న చెప్పుకున్నటువంటి ఇందులో మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఒకటి కాన్సెప్ట్స్లో చెప్పుకున్నప్పుడు, కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్లో కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటి, పబ్లిక్ ఫండ్ అంటే ఏంటి, అలాగే బడ్జెట్లో రకాల గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, ప్రభుత్వానికి రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, రెవెన్యూ రాబడి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, రెవెన్యూ వ్యయం కంటే దేనికి ఖర్చు చేస్తుంది, మూలధన రాబడి అంటే ఎక్కడి నుంచి ప్రభుత్వానికి రాబడి వస్తుంది, మూలధన వ్యయం అంటే దేనికి ఖర్చు చేస్తుంది, క్యాపిటల్ అకౌంట్ లేక క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ అకౌంట్ లేదా రెవెన్యూ బడ్జెట్. అలాగే బడ్జెట్లో రకాలు, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, జీరో బడ్జెట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, నిన్న చెప్పినటువంటి. అలాగే ఈరోజు చెప్పుకున్నటువంటి డెఫిసిట్ కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్స్, రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ లేక కోశ లోటు, ప్రైమరీ డెఫిసిట్. వీటన్నిటిని గురించి క్లియర్గా తెలుసుకోండి. మళ్ళా 12 నేను ఎవరికి ఫోన్ చేయను, 12 కల్లా క్లాస్కి అటెండ్ కండి, సరేనా? అలాగే సార్. ఓకే, మరి క్లోజ్ చేస్తున్నానమ్మా. గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు చెప్పింది ఆలోచించండి. ఇవాళ ఏం చెప్పారు, ఆ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఎక్కడ మైండ్లోకి ఇవన్నీ రావాలి, వేరే రానివ్వకండి. చదువుకు సంబంధించినటువంటి ఆలోచన రావాలి, ఇవన్నీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. సరేనమ్మా, క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.